హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నారనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజైతే నేను మీషోలోంచి పర్చేస్ చేసుకున్న 3 శారీస్ అయితే మీకు చూపిద్దామనుకుంటున్నాను. నేను చూపించే లోపు నా వీడియో గనుక ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే. నేను చూపించబోయే ఫస్ట్ శారీ అయితే ఇదే అండి. లైట్ బేబీ పింక్ కలర్ శారీ. దీనికైతే మొత్తం బ్లౌజ్ ఫుల్ వర్క్తో వచ్చింది. ఇంకా అలాగే దీనికి హిప్ బెల్ట్ కూడా వచ్చిందండి. మొత్తం 3 పీస్ సెట్ ఇది. ఓవరాల్గా ఇదైతే చాలా బాగుంది. ఇంక ఈ శారీ చూసారా, చాలా లైట్ వెయిట్ శారీ, లైట్ బేబీ పింక్ శారీ. శారీ మొత్తం ఇలా ప్లెయిన్ శారీ వచ్చింది మొత్తం. ఇంకా శారీకి వచ్చేసి టోటల్గా మొత్తం 4 సైడ్స్ ఇలా అయితే బోర్డర్స్ వచ్చాయండి. బోర్డర్స్ చూసాయా, మీకు కనపడుతుందా? నెట్ క్లాత్తోని వైట్ అండ్ లైట్ బేబీ పింక్ మిక్స్ అయిన బోర్డర్స్ అయితే వచ్చాయి 4 సైడ్స్. దీని ప్రైస్ అయితే నేను లాస్ట్లో చెప్తాను, వీడియో లాస్ట్లోని. వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. నేనైతే ఇప్పుడు మీకు వేసుకొని చూపిస్తాను. ఇగో వేసుకుంటే ఇలా అయితే ఉంటుందండి. మీరు సింగిల్ వేసుకున్నా బాగుంటుంది, లేదు అంటే నార్మల్గా కట్టుకున్నా బాగుంటుందండి. శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది, సింపుల్గా వేర్ చేయొచ్చు. లైట్ కలర్ శారీస్ కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది, ఇంకా స్లిమ్గా కూడా ఉంటాము. శారీ చూసారా లైట్గా ఎంత బాగుందో. ఇంకా ఈ శారీ 10 out of 10 అయితే ఇస్తాను, అంత బాగుందండి శారీ అయితే. శారీ చూసారు కదా, ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో ఏంటి అనేసి. చూసేయండి బ్లౌజ్ అయితే. బ్లౌజ్ మొత్తం ఇలా ఫుల్ వర్క్తో అయితే ఇచ్చారు. చాలా బాగుందండి బ్లౌజ్ అంతా. దీనికైతే బ్లౌజ్కి క్లాత్ ఇచ్చారండి, 100 మీటర్స్ క్లాత్ అయితే ఇచ్చారు. నేనైతే ఇలా స్టిచ్ చేయించాం మేమైతే. చూసారా బోట్ నెక్ పెట్టుకొని ఎంత బాగుందో. టోటల్గా అయితే శారీకి అలా మొత్తం బ్లౌజ్కి అలా వర్క్తో ఇచ్చారు. బోట్ నెక్ స్టిచ్ చేయించి ఇంకా హ్యాండ్స్ కూడా పెట్టించాము. ఇంకా ఫ్రంట్ విషయానికి వస్తే అలాగా ప్లెయిన్ పీస్ కూడా ఇచ్చారు, అంటే వర్క్ నెక్స్ట్ ప్లెయిన్ పీస్ కూడా యాడ్ అయ్యి ఉంది. మేమైతే మా సిస్టర్ది యాక్చువల్గా, మా సిస్టర్ అయితే ఇలా బోట్ నెక్ స్టిచ్ చేయించుకున్నారు. ఇంకా దానికి మ్యాచింగ్గా బ్లూ కలర్ పైపింగ్ అయితే వేయించుకుంది తను. బ్లూ కలర్ పైపింగ్ చూసారా, అంటే బ్లౌజ్ పీస్లోని బ్లూ కలర్ లీవ్స్ వచ్చాయి. సో అందుకని తను బ్లూ కలర్ పైపింగ్ అయితే వేయించుకుంది, కొంచెం లుక్ వస్తుందని. ఇంకా మీరు ఈ బ్లౌజ్ చూసారా, మొత్తం డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ ఇంకా గ్రీన్ కలర్తో అయితే చెమ్కీ వర్క్తో మొత్తం వచ్చిందండి. చెమ్కీ వర్క్ ఇది మీకు కనిపిస్తుందా, చెమ్కీ వర్క్తో అయితే వచ్చింది మొత్తం బ్లౌజ్ అంతా. చూడండి కనిపిస్తుంది కదా. నెక్స్ట్ అక్కడక్కడ గోల్డ్ కలర్ చెమ్కీ వర్క్ కూడా వచ్చింది. బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. ఇంకా దీంతో పాటు బెల్ట్ కూడా ఇచ్చారని చెప్పాను కదా, ఇదిగోండి సేమ్ బ్లౌజ్కి ఎలా అయితే వర్క్ వచ్చిందో ఈ బెల్ట్కి కూడా అలానే వర్క్ ఇచ్చారు. హిప్ బెల్ట్, ప్లెయిన్ శారీ అండ్ బ్లౌజ్ బ్లౌజ్, నెక్స్ట్ హిప్ కూడా బెల్ట్. ఈ బెల్ట్కి అయితే థ్రెడ్ ఇచ్చి ఇలా సిల్క్ థ్రెడ్తో 3 హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారండి. చూసారా 3 హ్యాంగింగ్స్ ఇచ్చారు. ఒకటి లైట్ కలర్, 2 పింక్ కలర్స్ ఇచ్చారు. చాలా బాగుందండి. నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఇంకా మీకు ఈ శారీ నచ్చినట్లయితే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. శారీ కోడ్ కూడా మెన్షన్ చేస్తున్నాను. శారీ అయితే చాలా బాగుంది. ఇంకా నేను చూపించబోయే నెక్స్ట్ శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి, సూపర్గా ఉంటుంది శారీ. ఇగో ఇదే ఈ శారీ అండి. చూసారా ఎంత బాగుందో శారీ. పట్టు శారీ ఫీలింగ్ వస్తుందండి, అంటే అంత ప్యూర్ పట్టు కాదు కానీ ఆ టైప్ ఆఫ్ శారీ ఇది. శారీ కలరే చాలా బాగుందండి. శారీ కలర్ వచ్చేసి చూసారు కదా, రాణి కలరు, చాలా బాగుంటుంది ఎవరికైనా కట్టుకుంటే. ఇంకా ఈ లోపల పార్ట్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చారండి, మొత్తం ప్లెయిన్తో వచ్చింది మనకి. క్లాత్ కూడా బాగానే ఉంది చూసారా, ఇదిగో చూడండి చూపిస్తున్నాను. ఇంకా అక్కడ నుంచి ఎండింగ్ వరకు ఇలా పట్టుతోనైతే వచ్చిందండి. శారీ కూడా లైట్ వెయిట్గానే ఉంది, చాలా బాగుందండి. శారీ మొత్తం ఇలానే ఉంటుంది. ఇంకా చివరిలోని పళ్ళు విషయానికి వచ్చేసరికి కొంచెం చేంజ్ అయితే వచ్చింది. ఇదిగో చూడండి మ్యాంగోస్తోని డిజైన్ అయితే వచ్చింది, గోల్డ్ కలర్ కలిపి మ్యాంగోస్ అయితే వచ్చాయి.
చూసారా, చాలా బాగుందండి. నెక్స్ట్ ఇక్కడ కూడా బార్డర్స్ వచ్చాయి. మీకు మ్యాంగోస్ కనిపిస్తున్నాయి కదా, మ్యాంగోస్ టైప్ అయితే వర్క్ అయితే వచ్చింది. చూడండి, ఇది కట్టుకుంటే చాలా బాగుంటుందండి. మనకి పట్టు శారీ కట్టుకున్న ఫీలింగే వస్తుంది. నేను వేసుకొని చూపిస్తాను చూడండి. చూసారా ఎంత బాగుందో. ఇలా సింగిల్ వేసుకుంటే శారీ అయితే చాలా బాగుంటుందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. కొంచెం లైట్ వెయిట్గా ఉండదు, బాగానే ఉంది అనుకుంటాం. కానీ బయట ఏవో చీరలు బాగుంటాయని, కానీ ఆన్లైన్లో కూడా చాలా బాగున్నాయండి. మనం వెతికి తీసుకుంటే మంచి శారీస్ అయితే ఉంటాయి తక్కువ ప్రైస్కి. ఇంక ఈ శారీ మొత్తానికి గోల్డ్ కలర్ బార్డర్తోని మొత్తం గోల్డ్ ప్రింట్ చూసారా, అదే శారీకి లుక్ని అయితే ఇచ్చిందండి. చాలా బాగుంది శారీ. మీకు నచ్చితే వెళ్ళి చూడండి. ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే డార్క్ కలర్ రాణి కలర్తోనే బ్లౌజ్ అయితే ఇచ్చారండి. ఇది కూడా నేను స్టిచ్ చేసే చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ అయితే మేము చేసేసుకున్నాం. దీంట్లో కూడా రాణి కలర్ వచ్చి దాని మీద గోల్డ్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి. చాలా బాగుంది బ్లౌజ్ కూడా. నెక్స్ట్ హ్యాండ్స్కి నెక్కి అయితే మాత్రం అలా డిజైన్ ఇచ్చారు, చిన్న బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది. నేనైతే ఇగో ఇలా స్టిచ్ చేయించేసుకున్నాను. హ్యాండ్స్ అవి క్లాత్ కూడా పెద్దదే ఇచ్చారు. చాలా బాగుందండి బ్లౌజ్ కూడా. టోటల్గా చాలా బాగుంది. దీని ప్రైస్ కూడా చాలా తక్కువే, బిలో 1000 అయితే ఉంటుంది. చాలా బాగుంది. మీకు నచ్చితే వెళ్ళి తీసుకోండి. నెక్స్ట్ ఇంకా ఈ 2 శారీస్ అంటే ఇప్పుడు నేను చూపించబోయే థర్డ్ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. చూపిస్తాను, చూసేయండి. ఇదిగో ఇదే థర్డ్ శారీ అయితే. ఈ శారీ అయితే నాకు చాలా నచ్చిందండి. ఇదిగో చూసారా, ఇదే ఆ శారీ అయితే వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ. శారీ అంతా చాలా బాగుంది సింపుల్గా. ఈ శారీ కాస్ట్ అయితే చాలా తక్కువే. మీకు కట్టుకుంటే మాత్రం మంచి లుక్ ఉంటుంది. ఇలా శారీ అంతా ప్లెయినే వచ్చింది. ఇది కూడా లైట్ వెయిట్ శారీయే. ప్లెయిన్ శారీ వచ్చి దాని మీద హార్ట్ షేప్ అయితే సింబల్స్ వచ్చాయి. ఇదిగో శారీ మొత్తం ఇలానే వస్తుందండి. ఇంకా హార్ట్ సింబల్స్ కూడా ప్లెయిన్ కాదు, రెడ్ కలర్ థ్రెడ్ వర్క్తో అయితే సింబల్ డిజైన్ చేశారు. కనిపిస్తుందా మీకు? ఇది ప్రింట్ కాదు, థ్రెడ్ వర్క్తో అయితే ఇచ్చారు. చాలా బాగుందండి శారీ కూడా. మీరు రెగ్యులర్గా వేర్కి యూస్ చేయొచ్చు, లేదంటే బయటికి కూడా యూస్ చేయొచ్చు. మీకైతే మంచి లుక్ ఇస్తుంది ఈ శారీ అయితే. ఇదైతే రీసెంట్గానే తీసుకున్నాం. ఈ శారీ మా సిస్టర్ కోసం తీసుకున్నాం. చాలా బాగుంది ఈ శారీ అయితే. ఇది కూడా మా సిస్టర్కి చాలా నచ్చి తీసుకుంది. ఈ శారీ కూడా మా సిస్టర్ కోసమే తీసుకున్నాం. తనకైతే నచ్చింది శారీ. ఇంకా శారీ లైట్ వెయిట్ అన్నాను కదా, ఇదిగో అంత ట్రాన్స్పరెంట్గా ఉండదు, కానీ శారీ అయితే పర్లేదు, ఓకే బాగానే ఉంది. ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ అయితే టోటల్గా ప్లెయిన్ ఇచ్చారండి. ఎక్కడ ఏంటి వర్క్ ఇవ్వలేదు, మొత్తం ప్లెయిన్. అది ఒక్కటే డిసప్పాయింట్మెంట్. ఇలా ప్లెయిన్ అయితే ఇచ్చేసారు. బ్లౌజ్ పీస్ అయితే పెద్దదే ఇచ్చారు, కానీ టోటల్గా ప్లెయిన్ ఇవ్వడం వల్ల స్టిచ్ అయితే చేయించుకోలేదండి. చూసారు కదా, నేను చూపించిన 3 శారీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకా లైట్ పింక్ బేబీ పింక్ శారీ వచ్చేసి 800, డార్క్ పింక్ శారీ వచ్చేసి 850 సమ్ ప్లస్ ఉంది. నెక్స్ట్ వైట్ కలర్ శారీ వచ్చేసి 350. మీకు ఈ 3 శారీస్లో ఏ శారీ నచ్చినా వెళ్ళి తీసుకోండి. నెక్స్ట్ పింక్ శారీ వచ్చేసి మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వేసుకోవచ్చు. ఇంకా డార్క్ పింక్ శారీ వచ్చేసి సేమ్ పట్టు చీరలా వచ్చింది లుక్. అదైతే పట్టు చీరలానే ఉంటుంది కట్టుకుంటే. అంతంత కాస్ట్ పెట్టి 3000 కన్నా 900లో, బిలో 900లో పట్టు శారీ అయితే చాలా బాగుంది. ఇంకా వైట్ శారీ వచ్చేసి మీరు డైలీ వేర్ కట్టుకోవచ్చు, లేదంటే బయటికి వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. దానికి మ్యాచింగ్ రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే వెళ్ళి తీసుకోండి. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, అలాగే షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.